ఒకరోజు చపాతీలు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్ కి అయితే నీళ్లు పెట్టి తిన్నాడు. ఒకరోజు మామూలుగా వీడియో తీసిండు, హోమ్ టూర్ పచ్చికారం ఒకటి ఎర్రకారం ఒకటి. ఎర్రకారం అంటే మరీ ఎర్రగా తీసిండు. నెక్స్ట్ డే బొగ్గు పంపించేసింది ఫ్రెండ్స్ నా భారతగానికి. అన్ని అక్కడికక్కడికి ఆగుతాను. కానీ నేను చెప్పేది ఏంటంటే 10 నిమిషాలలో ఏడో ఎత్తదు నా భారతగానికి. నేను ఎవరైనా కనిపిస్తూ బాగుండు. పరిస్థితి బాగలేనట్టు బయటికి పోతా అంటే వద్దని చెప్పుకుని ఇంకేం చేస్తావా? ఇదంతా గొడవ పెట్టుకోవడానికి వస్తానన్నాడు. గంట సేపు అయినా రాకపోతే నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ కూడా రాడు. ఏదైనా పరిస్థితి అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్ప పెట్టుకుంటూ పోయినట్టే కదా. గంట సేపు అయిందంటే ఫోన్ కూడా తీసుకోవాలి కదా. నేను చెప్పినా తీసుకోవాలి. 10 నిమిషాలని పోయినాడు పోతానంటే ఆరోగ్యం బాగలేక వాడే అంటున్నాడు. తీసుకొచ్చిన 2 రోజులకి బయటికి పోతా అంటే నువ్వెట్లా పంపించినావు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు కదా. గంట సేపు అయితే ఎవరి ఫోన్ లోనే వచ్చాను, ఫోన్ లోనే చేసినాడు కదా. ఎక్కడికి వచ్చినా పరిస్థితి బాగాలేనుడు, ఆరోగ్యం బాగాలేనుడు. నువ్వు ఏమైనా అని కానీ నా భార్యను మాత్రం ఏమైనా చెప్తున్నా. ఇంట్లో నుంచి పోతా అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పాలా? అది చెప్పడం నీకు జర ఇగో ఈ గల్లీలో కొంటే జర కనిపిస్తే చెప్పు. జీవితం ఒక తీసుకొని పోలేదు. ఇప్పుడు ఏడికి పోయేది కదా. నేను రోడ్ ఎప్పటి నుంచే వస్తాను. అక్క వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న అన్న నీకు ఏమైనా కనిపిస్తుంది కాకుండా 5 నిమిషాలకు వస్తానన్నాడు, 10 నిమిషాలకు వస్తానన్నాడు అంటే గంట సేపు అయింది రాలేదు. చిన్న జర చెప్పవా? ఇక బాగా చూడు జర. నన్ను మోసం చేసిండమ్మా. మీరు తెలియదు. కనవలేదు కదా. నేను మెయిన్ రోడ్ దాకా పోయేస్తాను. నాకేదో కనవలేదు. ఇప్పుడు ఏడికి వేస్తామంటున్నావు. థ్యాంక్ యూ అమ్మా. కనిపిస్తే చూడు, టీవీలో జర న్యూస్ వస్తుంది, జర మెసేజ్ పెట్టు వాడ. సరే అమ్మా. ఫోన్ ఇన్నే పెట్టిపోయినాడు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఏడికి పోయేస్తున్నారు? ఎంతమంది చెప్తున్నారు బాగున్నాగా. వీడియో రోజు తొందరగా వచ్చి మా ఇంటికి తండ్రి పందిరి వేసుకుని మనం పెళ్లి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసి ఇంట్లో బాధ పెడతా. అయ్యో మా ఓడిని ఎత్తికి చూపిద్దాం ఒకసారి. నీకు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకైతే ఏం అర్థమైతే లేదు. అయ్యో అంకుల్ నేను గుర్తుపడతావా? చెప్ప పోయిన వాళ్ళని ఇప్పుడు ఎత్తకడానికి ఇదంతా చేసింది నువ్వు. పోయిన వాళ్ళని మేము మనం ఎత్తుకోకుండా అట్లాంటి చెప్పు. పరిస్థితి రాలేదా? రూల్ వేసి కట్టేసావా లేదా? పెళ్లి అప్పుడే మర్చిపోయినావా? ఆ పరిస్థితి కంటే ఇంట్లో నుంచి పోవద్దని ఒక మాట నేను పెళ్లి చేసుకుంటాను. చూడు జరా కనిపిస్తే చెప్పు జరా. సరిపోయింది కదా. ఎవరు చెప్తూ ఉంటాడు చెప్పుకోమను. అన్నం లేదు, సున్నం లేదు, తిరుగుతున్నాయ్యా. నుంచి పంపలేదని ఎవరు చెప్పినా అదే చెప్తారు. నీ ఆరోగ్యం కుదుటపడి దాకా ఇంట్లోనే ఉండమని చెప్తారు. కనిపించింది పోయినా కాబోయే ఆయన కాబోయే